భారతీయ కుబేరుల్లో వరుసగా టాప్ ప్లేస్లో నిలుస్తున్న రిలయన్స్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ దఫా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అది కూడా పొరుగు దేశమైన చైనాకు చెందిన బిలియనీర్ అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మాను వెనక్కి నెట్టి శుక్రవారం రిలయన్స్ లిమిటెడ్ షేరు ధర 1.6% పెరిగి 1099.8కి చేరడంతో ముఖేష్ సంపద కూడా భారీగా పెరిగింది. అంబానీ సంపద $4,430 కోట్ల చేరినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అదే సమయంలో జాక్ మా సంపద $4,400 కోట్ల ఉంది. పెట్రోకెమికల్ సామర్థ్యం రెండింతలవడంతో పాటు రిలయన్స్ జియో దూసుకెళ్తుండటంతో ఈ ఏడాది అంబానీ సంపద $400 కోట్ల పెరగడం విశేషం. అదే సమయంలో జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ $140 కోట్ల నష్టపోయింది. ఈ ఆగస్టులో జియో తన బ్రాండెడ్ సేవలను కూడా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఫిక్స్డ్ బ్రాండెడ్లో ఇండియా ర్యాంకింగ్ తక్కువగా ఉన్నందున ముఖేష్ రిలయన్స్ ఇండస్ట్రీలో కంపెనీ ఇప్పటివరకు $250 మిలియన్ పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలను 1100 నగరాలకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల ఇంటర్నెట్ మరింత వేగంగా వస్తుందన్నారు. వేగవంతమైన ఇంటర్నెట్తో బయట నుంచే ఇంట్లో ఉన్న కంట్రోల్ స్విచ్లను ఆపరేట్ చేయొచ్చని ఆయన తెలిపారు.